తల్లి ఏం చేస్తున్నావు? కందులు ఎంచుకున్నాను. తింబ్రేలా? ఈరోజు అయితే నేను తింబ్రేలు కందులు వండాలనుకుంటున్నాను. అవును, ఇదిగోండి చిన్న సైజు తీసుకున్నాను నేను. పెద్దవి కూడా ఉన్నాయి, దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి. జస్ట్ ఇవి చిన్న సైజు తింబ్రేలు కందులే, కానీ వాటిలో ఒక రకం. ఇవి పచ్చిది కూడా తినవచ్చు, కాల్చి కూడా తినవచ్చు కదా. అవునా? ఈరోజు అయితే ఫ్రెండ్స్ తింబ్రేలు కర్రీ మా స్టైల్లో వండుకోబోతున్నాం. అవును, మేము ఇలాగా వండి తింటాము, మీకు చూపించబోతున్నాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎంచుతున్నాను. ఇది ఎంచేసి ఒక వేస్ట్ని సెపరేట్ చేసేయాలి, అంతేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఎత్తేస్తే సరిపోద్ది. ఉడికిన తర్వాత ఫ్రై చేసేటమే. ఇటువైపు రైస్ ఎత్తాము. ఇప్పుడైతే ఇవి ఉడికిపోయినట్టున్నాయి. తీతలు ఒకసారి గరిటెతో తీ. బయట ఉడికిపోయిందా లేదా? ఉడకలేదు, కొంచెం ఉంది. ఉడికిందా? ఉడికిపోయింది చూడండి. శుభ్రంగా ఉడికింది. పడతావు సులోరా డాడీ. అది అలానే తినకూడదు, ఉడకబెట్టిన తర్వాత తినాలి. ఫ్రెండ్స్, ఈ టమాటాలు అయితే మేము పండించింది. ఇది చిన్నవి చూడండి. ఆ చింతపండు తీసుకుండు. ఉడికిపోయిందా అది? వెల్లుల్లి, నమ్మేస్తుంది. ఉడికిపోయింది. ఫ్రై ఇప్పుడు మసాలా ఇప్పుడు ఇది పోస్తున్నాను. ఇది మరిగిపోతే పూర్తిగా మరిగిపోతే చింతపండు వేసి దించేస్తే సరిపోయినట్టు. కొత్తిమీర కొంచెం వేసుకొని దించేస్తాను. చింతపండా? ఆగు నాన్న, వీడియో తీస్తున్నాం కదా, ఏడవద్దు. కొత్తిమీర వేసేస్తున్నాను.
ఓకే దించేయమ్మా. ఇటు వచ్చాయి నాన్న, ఇటు వచ్చాయి, ఇటు వచ్చాయి. లాంటిది సాంబారే. మనం తినే కన్నా దీనికి ముందు పెట్టాలా, లేకపోతే అదొక బాధ. వీడియో తీసుకుని ఇవ్వదు. వేడిగా ఉంది అన్నం అయితే, చాలా బాగున్నట్టుంది. టేస్ట్ చేయాలా, చేసి చెప్తాను. బాగానే ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. తింబ్రేల్ కర్రీ అయితే మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్క ముద్దుందా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.